ఓం గురుదేవ్. నా పేరు శాంతాజీ. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. ఈరోజు మా గురుగారు బర్త్డే. హ్యాపీ బర్త్డే గురుగారు. ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి మా గురుగారు గురించి. చెప్పడం అనేది ఏం లేదు. కీరో బుక్ ఎంతమంది చదివినరో మాకైతే తెలియదు. కీరో అనేది ఎవరు అనేది తెలియదు. ఫస్ట్ మా గురుగారే కీరో బుక్ అనేది ప్రపంచానికి తెలిపించిండు, బయట పెట్టింది. ఆ బుక్కులో కీరో గారు ఒక మాట చెప్పిండనమాట. నేను ఇంత సబ్జెక్టు తెచ్చినా కనీసము నేను ఇంత రీఛార్జ్ చేసి బయటికి పెడుతున్నా, దీనికి ఫలితము కనీసం డిగ్రీ ఇంటర్లోనో నా సబ్జెక్టు వచ్చింటే బాగుండు అని ఒక కళ ఉండే గురుగారికి, కీరో గురుగారికి. కాకపోతే ఆ కళ ఎవరు గురువులు చెప్తేనే చేయాల, గురువులు శిష్యులకు చెప్తేనే చేస్తారో చెయ్యరో నాకు తెలియదు. కాకపోతే మా గురువుగారు మాత్రం ఆ కీరో బుక్కు చెప్పిన తర్వాత అందులో ఎంత లోతుగా, నేను దగ్గర 10 సార్లు చదివింటా. ఆ 10 సార్లు చదివిన తర్వాత ఆ బుక్కు నాకు అర్థమైంది. జీవితంలో ఎట్లాంటిది, ఏ నెంబర్ అయితే మనకు ప్రాబ్లం వస్తుంది, ఏ నెంబర్ అయితే మంచి జరుగుతుంది, ఏ నెంబర్ అయితే గ్రోత్ తెస్తుంది, ఏ నెంబర్ అయితే సంసారానికి పనికొచ్చేది, పిల్లలకి సంబంధించి కానీ ప్రపంచాన్ని ఏలడానికి కానీ ఆ దాంట్లో క్లియర్గా కీరో గారు చెప్పిండు, మా గురుగారు కూడా చెప్పిండ్రు. ఆ కీరో తర్వాత మా గురుగారే అని నేను నమ్ముతున్నా. నమ్మడం అనేది కాదు, ఇది నిజము. ఎందుకంటే ఎంతోమంది న్యూమరాలజిస్టు ఈ కీరో బుక్ గురించి న్యూమరాలజిస్టులకే తెలుస్తుంది, మామూలు మనుషులకు తెలియదు. ఎందుకంటే అది చాలా పురాతన కాలం బుక్ అన్నమాట. అది ఏందో అనుకునేది కాదు, జీవితమే అందులో ఉంది. కాబట్టి మా గురుగారు కీరో అంత మనిషి, అంటే కీరో ఎంత చెప్పింది నిజాలైనాయో మా గురుగారు చెప్పింది కూడా 100కు 1000% నిజాలే అయినాయి. అందులో ఎటువంటి డౌటే లేదు. నేను కూడా చాలామంది వీడియోస్ కూడా చూస్తున్నా. ఎందుకంటే న్యూమరాలజిస్టులలో మరి ఏం నేర్చుకున్నా ఏం నేర్చుకోకపోయినా చెప్తారు, చెప్పలేదని కాదు, వాళ్ళని తప్పు పట్టడం కాదు. కాకపోతే పక్కడ్బందీగా చెప్పింది మా గురుగారు మాత్రమే. కీరో తర్వాత మా గురుగారే, నెక్స్ట్ కీరో అనేది మా గురుగారే. కాబట్టి ఆ గురుగారి దగ్గర మేము నేర్చుకోవడమే మేమైతే గొప్ప వరమే అనుకుంటున్నా. నేనైతే మా శిష్యులందరూ, అంటే మా గురుగారి శిష్యులందరూ ఎంత అదృష్టమైతే పెట్టి పుట్టినామో, కాబట్టి ఈ గురుగారి దగ్గర మేము జాయిన్ అయినాము. నేనైతే పెద్ద పూజలు పునస్కారాలు చేసే మనిషినే. కానీ నిజం ఏందనేది మనకు తెలిసిన తర్వాతనే దేవుడు ఎవరు, మనుషులు ఎవరు, దయ్యాలు ఎవరు అనేది ఈ న్యూమరాలజీ నేర్చుకున్న తర్వాతనే అర్థమైంది. దేవుడు తక్కువ కాదు, ఎక్కువ కాదు అనేది కాదు. దేవుళ్ళు కూడా మనలాంటి మనుషులే. ఒక్క దేవుడు, విశ్వము. ఆ విశ్వాన్ని మనం ఎంత మటుకు కోరుకుంటామో అంతకు 10 రెట్లే ఇస్తాడు, కానీ తక్కువ చేయడు. మా గురుగారి దగ్గర కూడా మేము ఎంత నేర్చుకుంటామో అంతకు 10 రెట్లు మాకు ఖచ్చితంగా నేర్పిస్తున్నాడు. మంచి చెడు అనేది నేర్పించేది ఒక గురువు మాత్రమే. తల్లిదండ్రుల ఎంతసేపు ఉన్నా చెప్తారు తప్ప నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని ఎవరు చెప్పరు. గురువుగారు మాత్రమే చెప్తారు.
ఎంతసేపు ఉన్నా మన తల్లిదండ్రులు పిల్లలు ఎంత బాగుపడాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, ఏ తప్పు చేసినా సదురుకో. గురుగారు అట్లా కాదు, ఇది తప్పు చెయ్యొద్దు అని ఖచ్చితంగా చెప్తాడు. ఆ గురుగారి చేతులు బట్టి నడుస్తే మనము చుక్కల్ని కూడా అందుకోవచ్చు అని నేను నమ్ముతున్నా. మిగతా వాళ్ళు ఏమో నాకు తెలియదు. మా గురుగారు మాత్రం మళ్ళీ మా తల్లిదండ్రుల్లాగా మాకు ఒక విద్యను నేర్పించిండు. ఆ విద్య ఎంత విలువైంది అనేది మాకు అర్థమైంది. ఏమన్నా తప్పులుంటే క్షమించండి గురుగారు. ఓం గురుదేవ్.